హలో, ప్రైజ్ లార్డ్ ఫాస్ట్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శాంతి అండి, గుడివాడ నుంచి అండి. చెప్పమ్మా శాంతమ్మ. ఆఫీస్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే చెప్పండి. ప్రైజ్ లార్డ్ అయ్యగారండి. అమ్మా అయ్యగారండి, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడు బబులోనికి అప్పగించేస్తాను, మీరు వెళ్ళొద్దని చెప్తారు కదా పాస్టర్ అండి. అమ్మా అయితే అక్కడ మరి మీరు అక్కడి నుంచి కూడా పారిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళినా మీరు అక్కడ ఖడ్గం చేత క్షామం చేత చచ్చిపోతారు మీరు ఖచ్చితంగా అని చెప్తాడు. అక్కడ మీకు శేషం ఏం మిగలదని చెప్తాడు 42వ అధ్యాయంలో. మళ్ళీ ఇక్కడ 44వ అధ్యాయంలో కొంతమంది శేషం ఉంటారని కూడా చెప్తున్నారు పాస్టర్ అండి. నాకు ఆ వచనం అర్థం కాలేదు. ఇప్పుడు శేషము మొత్తము లేకుండా ఎలా పోతుంది? అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చాలంటే ఇశ్రాయేలు శేషం అనేది ఉండాలి కదా. ఇశ్రాయేలు శేషము ఎప్పుడైనా తప్పకుండా ఉండి తీరాలి. ఇశ్రాయేలు శేషం ఉండాలి. ఇశ్రాయేలు శేషము తప్పకుండా భూమి మీద ఉండాలి. అంటే మాట వెళ్ళలేదని వెళ్ళిపోయినందుకు అక్కడ కూడా చనిపోతారని వినండి. ఇశ్రాయేలు శేషము తప్పకుండా భూమి మీద ఉండాలి, లేకపోతే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి అవకాశం ఉండదు. అయితే మీకు శేషము మిగలదు అని అంటే ఎవరైతే బబులోన్లో ఉండమంటే ఉండకుండా ఐగుప్తుకు పోతే బాగుంటాము అనేది అనుకొని ఎవరైతే దేవుని శిక్షను తప్పించుకోవడానికి ఇంకో దేశానికి పోతారో వాళ్ళు శేషం లేకుండా నశిస్తారంటాడు. ఇప్పుడు బబులోను చెర దేవుడు నియమించిన శిక్ష కదా. దేవునికి విధేయులైతే అక్కడే ఉండాలి. మరి మళ్ళీ దేవుడు అక్కడి నుంచి యూదా దేశానికి తీసుకొచ్చేదాకా ఓపికగా వెయిట్ చేయాలి. అవును పాస్టర్ అండి. అయితే ఇక్కడ కూడా 44వ అధ్యాయంలో 28వ వచనంలో కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అంటాడు కదా. అందులో అక్కడి నుంచి కూడా కొంతమంది వస్తారని కూడా చెప్తున్నాడు కదా. అక్కడ అంతకుముందులో ఏమో శేషం లేకుండా చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఏమో కొంతమంది వస్తారు ఐగుప్తు దేశం. అందులో ఇప్పుడు ఒక మాట, కుటుంబం ఉందమ్మా. ఆ కుటుంబ యజమాని అతి తెలివి ప్రదర్శించి బబులోను తప్పించుకొని ఐగుప్తుకు పోదాం అంటారు. అయితే అతని పిల్లల్లో ఎవరైనా కొంతమంది విధేయత కలిగిన వాళ్ళు ఉండొచ్చు. వ్యక్తిగతంగా దేవుడు తీర్పు తీర్చి ఎవరైతే దేవుని ప్రణాళిక ధిక్కరించి వెళ్ళిపోతున్నారో వాళ్ళని చంపేస్తాడు. కానీ ఎవరైతే హృదయంలో భక్తి కలిగి ఉన్నారో వాళ్ళని కనికరించి మళ్ళీ యూదా దేశాన్ని తీసుకొస్తాడు ఆయన. అది ఒక వ్యక్తిని బట్టి తీర్పు తీరుస్తాడు, కానీ ఒకరు చేసిన తప్పుకు అందరినీ చంపడం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. అమ్మా రైట్ అమ్మా. అయితే ఒక మాట ఫస్ట్ చేయండి, ఇక్కడ గుడివాడ ప్రాంతం గురించి కూడా ప్రార్థన చేయండి. ఆత్మలు అసలు రక్షించబడట్లేదు ఇక్కడ. గుడివాడ ప్రాంతంలో చాలా మందికి సువార్త ప్రకటిస్తున్నాం ఫాస్ట్ చేయండి, కానీ నేను ఒక్కదాన్నే మిగిలాను. కొంచెం ఇక్కడ కూడా ప్రార్థన చేయండి ఫాస్ట్. తప్పకుండా. దేవుడు దర్శనం చూపించారు ఫాస్టర్ గారు. అందులో ఈ సత్యానికి ప్రకటించే వాళ్ళు ఒక్కరు కూడా లేరమ్మా అని ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఫాస్టర్ అండి. అప్పుడు సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించే వాళ్ళు లేరమ్మా అని నా దగ్గర బాధపడ్డారు ఫాస్టర్ గారు అండి. అప్పుడు మీ దగ్గరికి నేను రావడం జరిగింది. మంచిదమ్మా. ఇప్పుడు ఒక సందర్భంలో నేను జాషువా గారి సంఘంలో వాక్యం చెప్పడానికి వచ్చాను. అది 3 దినాల మీటింగ్స్. అందులో ఆఖరి రోజు జి శామ్యుల్ గారు వచ్చారు. మన రెవరెండ్ జి శామ్యుల్ గారు, హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు. ఆయన మంచి వ్యాఖ్యానం చెప్పారు. ఏంటంటే గుడివాడ, గుడి అంటే ఆలయం కదా. గుడి అంటే గుడివాడ అంటే ఈ వాడే ఒక గుడి అన్నట్టు అనేక గుడులు కలిగిన ఒక వాడ అని మీ గుడివాడ పట్టణానికి రెవరెండ్ జి శామ్యుల్ గారు దానికి వ్యాఖ్యానం చెప్పారు. అంటే దైవభక్తి కలిగిన ఊరు అని. కనుక గుడివాడలో కృష్ణా జిల్లా, మరి ఇప్పుడు జిల్లాలు మారినాయి కదా, గుడివాడలో చాలామంది భక్తిపరులు ఉన్నారు, సత్యాన్వేషకులు ఉన్నారు. ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తమైతే నేను అక్కడికి వస్తాను
సత్యాన్వేషకులందరినీ మనం సమకూర్చి మనం ఒక ప్రార్థన బృందం ఏర్పాటు చేద్దాం. దేవుడు ఎలా నడిపిస్తాడో మన ఆశను తప్పకుండా దేవుడు తీరుస్తాడమ్మా. దేవునికి మహిమ కలగాలండి. మంచిదమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఓకే. సరే.